2024 అక్టోబర్ 24న కూడా కొమ్ము సొరచేప తన కత్తిలాంటి పదునైన ముక్కుతో దాడి చేయడంతో ఒక మహిళ చనిపోయింది. ఇండోనేషియాకు టూరిస్ట్గా వెళ్లిన ఇటలీకి చెందిన 36 ఏళ్ల జూలియా మన్ఫ్రీని ప్రాణాలు కోల్పోయింది. సర్ఫింగ్ చేస్తుండగా ఆమె ఛాతీలో కుడివైపున బలంగా ఆ కత్తి ముక్కు గుచ్చుకుంది. ఇండోనేషియాలోని పశ్చిమ సుమిత్రా ప్రావిన్స్లోని మెంటావై ఐలాండ్స్ రీజెన్సీ దగ్గర సర్ఫింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పాపం ప్రాథమిక చికిత్స అందించి శతవిధాలా ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అలాగే మలేషియాలోని క్యాదాలో అలోర్ స్టార్ ఆసుపత్రి సర్జరీ అండ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఈ డాక్టర్స్ టీమ్ ఒక కేస్ స్టడీ కూడా వీటి మీద విడుదల చేసింది. ఈ చేపలకు సంబంధించి రిలీజ్ చేసిన ఆ కేస్ స్టడీ చూస్తే మత్స్యకారులు వీటి జోలికి వెళ్లాలంటే భయపడే మాదిరిగా ఉంది. ఆ రిపోర్టు ప్రకారం చేపల బోటు నుంచి నీటిలోకి టార్చ్ లైట్ వేయడంతో 39 ఏళ్ల మత్స్యకారుడు కూడా ఇలాగే కొమ్ముకోరం చేప దాడికి గురయ్యాడు. ఆ చేప అతనిపై దూకి కుడి కన్నును గాయపరిచేసింది. ఆ వ్యక్తిని అప్పటికే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు, ప్రాథమిక చికిత్స అందించారు. కుడి కన్నుకు విపరీతమైన వాపు వచ్చేసింది. ఈ ప్రమాదం జరిగాక ఈ ప్రాథమిక చికిత్స చేసిన 20 గంటల తర్వాత అలోర్ స్టార్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. ఐసీయూలో పెట్టి చికిత్స అందించారు, తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ ఒక రోజు తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతికి ప్రధాన కారణం ఈ చేప దాడి వల్లే అని తేలింది. ఈ చేప ముక్కు భాగంలో విష పదార్థం ఉంటుందని స్టార్టింగ్ లో చెప్పా కదా, అది ఈయన శరీరంలోకి ప్రవేశించడం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని పోస్ట్ మార్టంలో తేల్చారు డాక్టర్. చేపల వేటలో భాగంగా ఫ్లాష్ లైట్ వేయడంతో ఈ చేపలు రెచ్చిపోయి దాడి చేస్తూ ఉంటాయని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతా ఉన్నాయి. అందుకే నీటిలో ఫ్లాష్ వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తా ఉన్నారు. 2015లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. హవాయి ద్వీపంలో 47 ఏళ్ల రాండీ లాయన్స్ కొమ్ము సొర చేప దాడిలో చనిపోయి ఆయన నీటిలోకి దిగి చేపలను ఈటితో వేటాడే క్రమంలో ఆ చేప ఆయనపై దాడి చేసి హాస్పిటల్ కి తీసుకెళ్లిన అప్పటికే ఆయన తుది శ్వాస విడిచాడని డాక్టర్లు తేల్చేశారు. వాస్తవానికి సముద్ర జలాల్లో 30,000 రకాలకు పైగా చేప జాతులు ఉన్నాయి. అందులో మనం ఆహారంగా తీసుకునేవి కాకుండా మరొక 1000 రకాలకు పైగా విషపూరితమైన చేపలు ఉన్నాయి. పరిశోధకుల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో దాదాపు 50,000 మందిపై ఈ చేపలు దాడులు చేస్తున్నాయి. కాకపోతే అవన్నీ చిన్న చిన్న గాయాలు, అసలు చెప్పుకోదగ్గ విషయమే కాదు ఆ దాడులు. కానీ కొన్ని చేపలు మాత్రమే ఇలా అరుదుగా మాత్రమే ప్రాణాలు తీసే స్థాయిలో దాడులు జరుగుతూ ఉన్నాయి. అవేంటంటే కొన్ని చేపలు తమ శరీరంలో ఉండే వివిధ రకాల విష రసాయనాలను, టాక్సిక్స్ అన్నింటినీ కలుపుకుని ఒక రకమైన పాయిజన్ తయారు చేసుకుంటాయి. తమ ఆత్మ రక్షణ కోసం శత్రువుల మీదకి ఆ పాయిజన్ రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు విష సర్పాల్లో ఉండే విధంగానే కొన్ని రకాల చేపలు వీనం తయారు చేస్తాయి.